అంటే మీకు ఎవరితో షేర్ చేసుకోడు కానీ నాతో బాగా షేర్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఏదన్నా చావు కార్యక్రమాలు విన్నప్పుడు సడన్గా హార్ట్ స్ట్రోక్ వస్తే ఆయన పరిస్థితి నాకు తెలుసు కనుక వెంటనే నాకు కాల్ చేస్తే నేను ఏ పరిస్థితిలో ఉన్న ప్రక్కన పెట్టేసి ఆయన కొంచెం ఆ ట్రాఫిక్ నుంచి డైవర్ట్ చేసినప్పుడు మళ్ళీ నెమ్మదిగా ఉంది పాస్టర్ గారు, నువ్వు నాతో ఫోన్ మాట్లాడపోయినట్టు నా నా వెయిన్స్ నాడి ఆగిపోయే స్థితిలో ఉంది అని ఎన్నోసార్లు అలాగా మా ఇద్దరికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. అయితే దైవ సేవకులు ఒకటే కోరుకున్నాను, నా తనలో ఉన్నటువంటి బాధ ఏంటంటే అన్నీ ఉండి మనం ఏం చేయలేకపోతున్నాం ప్రభుకు. నిజం, మన పనులు, మన భార్యలు, మన పిల్లలు ఇదే కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. కానీ దైవ సేవకుల్లో నేను గమనించింది, నేను నేర్చుకున్నది ఏంటంటే ఆయన చెయ్యి మీరు అనుకుంటారేమో ఇట్లా తిరిగితే తిరిగిద్ది, ఇలా తిప్పితే తిరిగిద్ది. ఆయన చెయ్యి అలాగుండి కూడా తను సుదూర ప్రాంతాలు ఎంత దూరమైన బండేసుకొని దేవుని పని కొరకు పరుగులెత్తి ఆయన మరణ పడకలో ఉండి కూడా నాతో ఫోన్ మాట్లాడి, అయ్యా సంఘం ఏ విధము చేతనైనా కట్టబడాలి, ఏ విధము చేతనైనా సంఘం పరిపూర్ణతలో కావాలి, ఇదే విజన్ కానీ వేరే ఆలోచన వెళ్తున్నారు. నా ఆశ ఏంటంటే మా గ్రామంలో దైవ సేవకురాలు, మీరు ఇంతవరకు దైవజనుని ఆదరించారు, మా గ్రామంలో దైవ సేవకులు చనిపోతే మీరు ఎలాగైతే చేస్తున్నారో అంతకు 10 రెట్లు మా వాళ్ళు చేశారు. ఆ సంఘ సేవకురాల్ని మా గ్రామస్తులు విడిచిపెట్టారు. ఇప్పటికీ కూడా మా సేవకురాలే జరిపిస్తోంది సేవ. చాలా కొంతమంది సంఘంలో కొన్ని ఆటంకాలు వచ్చిందని బట్టి ఆయన చాలా నలిగిపోయాడు. అది నా గుండెలకు, నా హృదయానికి తెలుసు, విన్న నాకు తెలుసు, చెప్పిన అతనికి తెలుసు. ప్రభు పరలోకంలో చెప్తాను. ఎవరెవరైతే ఒకవేళ సంఘాన్ని ఇబ్బంది పెట్టారో క్షమించాలి మీరు దయచేసి. నన్ను నేను ఆయన చెప్పిన విషయాలన్నీ మీకు చెప్పడం నాకు కర్తవ్యం కనుక ఆమె సేవకురాలను మీరు పెట్టుకొని చక్కగా సేవని ముందుకు జరిగించాలి. మీ అందరికీ నాకు కోఆపరేట్ చేయండి. సంఘం ఎవరిది అమ్మా? రకరకాల బోధలు వచ్చాయి, రకరకాలుగా సంఘాలను చెదరగొట్టే వాళ్ళు వచ్చారు. కొత్త ఒక వింత, పాత ఒక రోతగా ఉంది. అర్థమైందా? దైవ సేవకురాలు మీరు చక్కగా ఎదురుగున్నది మీ పరిస్థితులన్నిటికీ పిలుచుకోండి. మా గ్రామంలో ప్రతి దానికి చేసేది మా సేవకురాలు, ప్రతిదీ చేసేది మా సేవకురాలు. ఈవెన్ నా కొడుకు పెళ్లి చేపించా పాస్టర్మ, మా పాస్టర్మ గారి చేత నా కొడుకు పెళ్ళి. కాబట్టి దయచేసి మీరు ఏ వ్యర్థమైన ఆలోచన చేసుకుని ఇంత చేశారు మీరు. ప్రభు మిమ్మల్ని మెచ్చాలి, ఈ సంఘాన్ని చూసి ప్రభు సంతోషించాలి అంటే నాకు ఒకటే కోరిక, ఆ సేవకురాల్ని, సేవకుడి కుటుంబాన్ని విడిచిపెట్టకుందురుగాక. ప్రభు రాకడ పర్యంతరం ఈ పరిచర్యకు మీరు ఛాయశక్తుల ప్రయత్నం చేయుదురుగాక. నా ఆశ, ప్రభు చిత్తం కూడా అదే. ఎందుకంటే సంఘము విడగొట్టబట్టం దేవుని చిత్తం. ఆయన తిన్నాడు, తినలేదు, 2-3 సంఘం పాస్టర్ గారు, 3-4 సంఘము ఎంతో కన్నీరుగా ప్రార్థన చేసి ఈ స్థితిలోకి తీసుకొచ్చిన ఎన్నోసార్లు నాతో షేర్ చేసుకున్న దినాలు. ఎవరితో షేర్ చేసుకున్నది లేదు, కానీ అందరికంటే ఎక్కువ ఆ సన్నిహిత సంబంధం నాకుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ కాళ్ళు మొక్కి చెప్తున్నా, ఎవ్వరు కూడా ఈ పరిచర్య జోలికి రావద్దు, ఈ పరిచర్యని ఆటంకం చెయ్యొద్దు, ఈ పరిచర్యని చెదరగొట్టొద్దు. ఇది ప్రభు నామములో దైవజనుడుగా నేను ప్రార్థన చేసి చెప్తున్నాను మాట. కాబట్టి దైవ సేవకురాలు ఉంది, తాను ఎవరినైనా పిలుచుకునేది వివాహాల కార్యక్రమాలకి, తానైనా ఏదైనా సరే ఆమె ప్రార్థన చేసిద్ది. దైవ సేవకురాలకు కూడా ఒకటే మనవి, నువ్వు ఎంతకాలం ప్రభు కొరకు ఆయన పరిచర్య చేసావు, ఇక ప్రభు పాదాలు పట్టుకో, అదే శరణ్యం నీకు. ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు నిన్ను నడిపించునుగా. మునుపటి కంటే అధికమైన కృప చేత ఈ పరిచర్య నా దేవుడు ఆశీర్వదించునుగా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా గొప్ప పరలోకపు తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన, నీతిగల న్యాయాధిపతి వినాయన. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా హిజ్కియా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చావు. ఆయుష్ నిమ్మని కానీ నీ ప్రాణము, నీ దాసుడు ప్రాణము తిరిగి ఇమ్మని కానీ నేను అడగట్లేదు. కానీ ప్రభా, సంఘము నీ శరీరం అయ్యా, సంఘము నీ పెళ్లి భార్య నాయన. ఎన్నో రోజులు నలిగిపోయిన దినాలు ఉన్నాయి నాయన. సేవకులు ఈ పరిచర్యని ఎంతగానో తూట్లు పడుస్తున్నారని, ఓ సేవకులు భయంకరమైన వ్యర్థమైన బోధన వల్ల తూట్లు పడుతుంది సంఘం. అక్కడ సంఘం లేదు, ఆత్మ లేదని ఎన్నోసార్లు తల్లడిల్లాడయ్యా. మౌనంగా ఊరుకో అన్నయ్య, దేవుడే చూసుకుంటాడని చెప్పిన దినాలు ఉన్నాయి.
కృప చూపండి నాయన. ఎవరెవరైతే వేరైపోయారో, ఏ తోడేళ్ళైతే తోడుకొని వెళ్ళాయా సంఘాన్ని, యేసు నామములో మరలా ఈ సంఘము తిరిగి కట్టబడును గాక. మీ కృప విడుదలవును గాక. నీ కృప, నీ కటాక్షము విడుదల ఉండగా. నీవు వాత్సల్యత కలిగిన దేవుడు నాయన, నీవు కనికరము కలిగిన దేవుడు అయ్యా, నీవు విడిచిపెట్టని దేవుడు నాయన. తల్లి మరచిన, తండ్రి విడిచిన, భర్తను కోల్పోయిన విడువని దేవుడు నాయన. ఇంతవరకు నాయన ఒకవేళ నీ దాసురాలికి అయ్యా, నీ దాసుడు అయ్యా యజమానుడిగా ఉన్నాడేమో, ఇక నుంచి భక్త మీరే, అండ మీరే, కొండ మీరే, కోట మీరే, ఈ సంఘానికి నాయకుడు మీరే నాయన. మీ ఆత్మానుసారముగా ఈ పరిచర్యను జరిగించుదురు. ఈ సంఘము మీది నాయన. ఏ తోడేళ్లు చెదరగొట్టకుండును గాకయ్యా. ఎంతమంది అయితే వేరైపోయారు అయ్యా, పొరపాట్లు లేకపోలేదు ఎవరిలో కాదు. వేలెత్తి చూపేవారి మనస్సులు మార్చండి నాయన. కటాక్షము కలుగజేయండి అయ్యా. తల్లి లేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు అయ్యా అల్లాడిపోతున్నారు. ఆ పిల్లలను చూసైనా ప్రభు అనాథులుగా విడిచిపెట్టనన్నావు కదయ్యా. మునుపటి కంటే అధికమైన కృప ఈ పరిచర్య మీద, దైవజనురాలి మీద విడుదలవును గాక. వెనుకున్న విమర్చి ముందున్నటువంటి నీ ఉన్నతమైన పరిచర్య నమ్మకంగా కొనసాగించుట కొరకు సాయశక్తుల నీ దాసురాలు అయ్యా 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 ప్రార్థించే కృప, అభిషేకం ఈ దాసురాలకు దయచేయండి. బిడ్డలిద్దరున్నారు ప్రభు, అనిల్లు అలాగే నా ప్రియ సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాగైనా ఈ పరిచర్య కొరకు వారు ఇరువురు చేయవలసిన అయా పనిని, పరిచర్యను పునరుద్ధరించుటకు కృపను అనుగ్రహించయ్యా. ఎందుకంటే ఇది నీ పరిచర్య, ఇది నీ సంఘం, నీ పెళ్లి భార్య, నీ శరీరము నాయన. నీకు ఈ దాసుడు అయా తుది శ్వాస వరకు ప్రభు అయ్యా హృదయంలో ఉంది నాయన. హృదయంలో కూడా నాయన సేవ, సేవ, సంఘము పరిపూర్ణతలోకి రావాలని ఎన్నోసార్లు వాక్యం విత్తేటప్పుడు హెచ్చరించేవాడు. మీ దాసుడు యొక్క హృదయ వాంఛలు తీర్చే దేవుడు కృపను అనుగ్రహించండి అయ్యా. అయ్యా అయ్యా మీ దాసుడు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం, ఆ పసిబిడ్డలు, యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసురాలు జ్ఞాపకం చేసుకోండి. విడిచి వెళ్ళిన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘం కొరకు దైవజనుడు ఎంతగా ప్రయాసపడి తన ప్రాణాలు నీ చేతికి సమర్పించాడో అదే విధంగా ప్రతి విశ్వాసి ఒక్కొక్కరు వారి వంతుగా సహకరించుదురుగాక. సంఘమునకు సహకరించుదురుగాక. వారు చేయవలసిన బాధ్యత చేయుదురుగాక. తండ్రి ఎక్కడెక్కడికి దూరమై చెదిరిపోయారు, చెదిరిపోయిన ఇశ్రాయేలును పోగు చేసే దేవుడవు గనుక ఈ దినమునైనా నీ బిడ్డలందరినీ సమకూర్చి మునుపటి కంటే అధికమైన కృప చేత ఈ సేవను, పరిచర్ను మీరు దీవించుదురుగా. ఎక్కడ కూడా నీ సేవ ఆగిపోవటానికి వీల్లేదయ్యా. ఎక్కడ కూడా నీ బిడ్డలు అనాథలు అవటానికి వీల్లేదయ్యా. నీ కృప ఈ బిడ్డల మీద ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఈ యొక్క జరిగే కార్యక్రమాలు నాయన, భౌతిక కాయము నాయన, మన్నుకు మన్నుగా, దుమ్ముకు ధూళిగా అయా మీ దాసుడి కాయము ఈ కార్యక్రమం జరిగేంత వరకు, ఈ కార్యక్రమంలోనూ ముందున్న కార్యక్రమాల్లో ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడా ఆత్మ సారథ్యములు సమస్తమును మీరు జరిగించమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆపాదించుకోమని దాసుని మీ సాన్నిధిలో మేము ఒకరోజు చూసేంత వరకు నిరీక్షణ గలవారమే మేము బ్రతుకుటకు కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము.